అందరికీ నమస్కారం అండి. ప్రతి పాఠశాల వారు ఆ పాఠశాలకు సంబంధించిన అకౌంట్స్ అంటే ఆ పాఠశాలకు సంబంధించి రిలేటెడ్ ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ అకౌంట్స్ మొత్తం మనం లీప్ యాప్లో యాడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో దీన్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అరులా వ్లాగ్స్. ముందుగా మనం లీప్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ అనే దాంట్లోకి వెళ్ళండి. దీంట్లో మీరు మీ స్కూల్ డైస్ కోడ్ మరియు పాస్వర్డ్తో మనం లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. మనం స్కూల్ క్రెడెన్షియల్స్తో ఎప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతామో దీంట్లో మీకు స్కూలు, టీచరు, కమ్యూనికేషను ఈ విధంగా అన్నీ రిలేటెడ్ ఉంటాయండి. దీంట్లో మనం స్కూల్ అనే దాని మీద ప్రెస్ చేయండి. స్కూల్ అనే దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు స్కూల్ ప్రొఫైలు, స్కూల్ పెర్ఫార్మెన్సు, స్కూల్ రీసోర్సెస్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ బ్రాకెట్లో సర్వీసెస్ అని ఉంటుందండి. ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ బ్రాకెట్లో సర్వీసెస్ అనేది ఓపెన్ చేయండి. దీంట్లో మీకు లాస్ట్ వన్ చూడండి. లాస్ట్ వన్ చూస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. మనం ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనే దాని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీద మనం ప్రెస్ చేసిన తర్వాత నో డేటా ఫౌండ్ అని ఉంటుందండి. అంటే ఎందుకంటే ఇప్పటివరకు మనం దీంట్లో ఏ అకౌంట్ నెంబర్ని యాడ్ చేయలేదు కాబట్టి మీకు నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది. సో దాన్ని ఓకే అని ప్రెస్ చేయండి. ఈ ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత పైన యాడ్ అని ఉంటుందండి. ఈ యాడ్లోకి వెళ్ళండి. దీంట్లో మీకు అకౌంట్ టైపు, అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అని 3 ఉంటాయండి. ఈ అకౌంట్ టైప్ అనే దాంట్లో మీకు ఎంబీఎంబీ అనగా మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి అకౌంట్ ఉంటే అది యాడ్ చేయాలి. పిఎం3 అకౌంట్ ఉంటే యాడ్ చేయాలి. ఎస్ఎంసి అంటే దీనికి సంబంధించిన అకౌంట్ ఉన్నా యాడ్ చేయాల్సిందే. అదేవిధంగా మీ పాఠశాల క్లస్టర్ స్కూల్ అయితే క్లస్టర్ స్కూల్కి సంబంధించిన అకౌంట్ని యాడ్ చేయాలి. సమగ్ర ఎస్ఎన్ఏ అంటే మీకు పిఎఫ్ఎంఎస్ అకౌంట్ ఉంటే ఆ పిఎఫ్ఎంఎస్ అకౌంట్ యాడ్ చేయాలి. అదేవిధంగా డోనార్లకు సంబంధించింది ఏమైనా అకౌంట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయాలి. అంటే పూర్తిగా మన పాఠశాలకు సంబంధించి ఏ అకౌంట్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయో వాటి రిలేటెడ్ మొత్తం మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే పాస్బుక్లో అకౌంట్ హోల్డర్ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా మనం ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అండి, ఆ అకౌంట్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కూడా బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఒకటి ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనం ఇచ్చిన తర్వాత పక్కన మీకు చర్చ్ ఐకాన్ ఉంది కదా, ఈ చర్చ్ ఐకాన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆ అకౌంట్కి సంబంధించిన రిలేటెడ్ డేటా అంతా వస్తుందండి. సో ఈ రిలేటెడ్ డేటాలో మొత్తం ఒకసారి సరి చూసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అడ్రస్ ఇవన్నీ. తర్వాత మనం ఆ అకౌంట్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ తర్వాత అదే అకౌంట్ నెంబర్ని కింద మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందండి. పైన కొట్టిన అకౌంట్ నెంబర్ కరెక్ట్ అనేది ఇచ్చేసింది. తర్వాత మీరు సబ్మిట్ అనేది ఆప్షన్ ప్రెస్ చేయండి. మీకు డేటా అనేది సక్సెస్ఫుల్లీ సేవ్ అవుతుంది. ఈ సక్సెస్ఫుల్లీ సేవ్ అయిన తర్వాత ఈ డేటా అనేది మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర కనిపిస్తుంటుందండి. మీరు ఏదైతే ఎంట్రీ చేశారో అది. అదేవిధంగా మీకు వేరే అకౌంట్ మళ్ళీ యాడ్ చేయాలనుకోండి, దానికి సంబంధించి మళ్ళీ పిఎం3 అయితే పిఎం3, లేదు ఎస్ఎంసి అయితే ఎస్ఎంసి, ఈ విధంగా మనకి పాఠశాలకు సంబంధించిన ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి పాఠశాలలో కంపల్సరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అరులా వ్లాగ్స్.